మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరపు దయా కిరీటంలో మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయాలను మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 19వ వాక్యములో మనకు కనబడుతున్న కొన్ని విషయాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు. చూడండి, యేసు ప్రభువారు మనకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది. ఈ సంవత్సరము దేవుడు నీ పక్షమున నీ కొరకు ఒక నూతనమైన మార్గమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ నూతనమైన మార్గమున మనం నడవవలసిన తీరు ఎలా ఉంటే ఈ నూతనమైన మార్గములో మనం నడవగలుగుతాం, ఈ మార్గము గుండా మన గమ్యస్థానాన్ని చేరగలుగుతాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను, మేలులను మనం ఎలా పొందుకుంటాం? దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గం నూతనమైనది, పాతది కాదిది, మునుపున్నది కాదిది. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ప్రత్యేకమైనటువంటి త్రోవను, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గమును, ఒక ప్రత్యేకమైనటువంటి నడవడికను దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఈ మార్గములో నువ్వు నడవాలి. ఈ సంవత్సరపు ప్రారంభపు ఆదివారం నుంచి మరలా సంవత్సరం ముగిసేంత వరకు నీ జీవితము ఈ నూతనకరమైనటువంటి మార్గము గుండా నువ్వు ప్రవేశిస్తూ ఉండాలి. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గం నూతనమైనది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గతించినటువంటి మాసములో, సంవత్సరములో నీవు నడిచిన మార్గాలు ఒక విధంగా అవకతవకలతో, అరమరికలతో, లోపాలతో, బలహీనతలతో, కొన్ని అవిధేయలతో నడిపించబడ్డావేమో. దేవుడు ఈ 2026 సంవత్సరం నీ కొరకు ఒక నూతనమైన మార్గమును ఏర్పాటు చేశాడు. ఈ నూతనమైన మార్గము నిన్ను నూతన యెరూషలేమునకు చేర్చేది, నూతన పట్టణమునకు చేర్చేది. ఈ నూతనమైనటువంటి మార్గములో నడిపించబడేటువంటి తీరు, నడుచుకోవాల్సిన తీరు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏర్పరచబడిన మార్గము గుండా నువ్వు వెళితే నీ జీవితము నూతనముగా ఉంటుందని వాక్యం చెబుతుంది. ఎలా మనం ఈ నూతనమైనటువంటి మార్గములో నడుచుకోవాలి? ఏ రీతిగా ఉంటే నూతనమైనటువంటి విధముగా మనము మార్చబడి ఈ నూతన మార్గంలో మనం నడిపించబడతాం అనే విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. హృదయము తెరిచి, చెవులను వాక్యమునకు అప్పగించి, మీ మనస్సులను దేవుని వాక్యం వైపు త్రిప్పి నిమగ్నతతో, ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని విందాం, చదువుకుందాం. చూడండి, నూతనమైన మార్గము మనము నడవాలంటే కలిగి ఉండవలసిన నూతన విషయాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన మార్గములో నీవు నడిచి నూతన యెరూషలేముకు నువ్వు చేరాలంటే నీలో ఉండవలసిన ప్రప్రథమమైనటువంటిది నూతన స్వభావము. స్వ అనగా తనది అంటే తను, స్వ అంటే తను, భావము అనగా గుణలక్షణము. ఇప్పుడు ఇదేం చేయబడాలి తెలుసా? స్వభావము మార్పు చెందాలి, నూతన స్వభావమును పొందుకోవాలి, తనంతట తనులో పుట్టేటువంటి గుణలక్షణములను మార్చుకోవాలి. ఇదే పత్రికలో పౌలు భక్తుడు ఈ నూతన స్వభావమునకు గరించినటువంటి కొన్ని విషయాలు 3వ వచనం కాడ నుంచి చదివితే కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన, చూడండి, మునుపు స్వభావం ఎలా ఉన్నది, మునుపు తన గుణలక్షణం ఎలా ఉన్నది, మునుపు తన జీవితం ఎలా ఉన్నదంటే, భక్తుడైనటువంటి పౌలు తీతుకు రాస్తూ ఈ పత్రికను అంటున్నాడు, ఇదిగో మునుపు మన జీవిత విధానం ఎలా ఉన్నది, మునుపు మన నడవడిక ఎలా ఉన్నది, మునుపు మన గుణలక్షణాలు, స్వభావం ఎలా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయబడాలి తెలుసా? నూతన పరచబడాలి.
నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే మునుపున్నటువంటి క్రియలకు ఇప్పుడున్నటువంటి క్రియలకు, మునుపున్నటువంటి లక్షణాలకు ఇప్పుడున్నటువంటి లక్షణాలకు నీలో ఒక ప్రత్యేకత కనపడితే, ఇదిగో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ సంవత్సరపు నూతన మార్గములో నీవు నడవగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం నీకు దయాకిరీటముగా ధరింపజేసి నీ కొరకు దేవుడు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నూతన మార్గములో నీవు నడిస్తే, ఈ నూతన మార్గంలో నువ్వు వెళితే, ఈ నూతన మార్గం గుండా నువ్వు ప్రవేశిస్తే నీ జీవితము నూతన యెరూషలేమును చూడగలవు. ఈ నూతన యెరూషలేమును చూడాలంటే, నూతన యెరూషలేములో నీవు ఉండాలంటే, నూతన యెరూషలేములో నీవు దేవునితో కలిసి జీవించాలంటే, ఇదిగో నూతన యెరూషలేములో సియోనులో ఆయన తన ప్రజల మీద తన గుడారమును కప్పుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుడారమును కప్పుతాడంట. ఆ గుడారములో ప్రజలు క్షేమంగా ఉంటారు. ఆ గుడారములో ప్రజలు నెమ్మది పొందుతారు. ఇహలోకపు బాధలు మరిచి ఆ గుడారములో వారు తృప్తిగా, హాయిగా, సమృద్ధిగా, క్షేమంగా, సకల సమృద్ధితో వారు నింపబడి, పోషింపబడి, నడిపించబడతారు. అట్టి ధన్యత నీకు కావాలంటే మొట్టమొదటి నీవు కలిగి ఉండవలసినది నూతన స్వభావము. స్వ అంటే తను, అంటే తన యొక్క భావము అంటే లక్షణములు మార్చబడుతున్నాయా? నీ స్వభావంలో మార్పు వస్తుందా? మునుపు అవిధేయులంట, మునుపు మోసయుక్తమైనటువంటి కార్యక్రమాలు నడిచారంట, అవివేకులంట, నానా విధమైనటువంటి దురాశలకు, భోగములకు దాసులై ఉన్నారు. ఇప్పుడు నువ్వేమవ్వాలి? మార్పు రావాలి. నీ గుణలక్షణములో నూతనత్వం రావాలి. నీ గుణములో నూతనమైనటువంటిది కనపడాలి. నూతన మార్గములో నూతన పరచబడిన వారే నడవగలరు. అర్థమవుతుందా? నూతనం కాకుండా నడిపించబడ్డావనుకో, నడిచావనుకో, మార్గం ఉండిద్ది, మార్గంలో నడుస్తావు, కానీ చేరవలసిన గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. ఈ సంవత్సరం దేవుడు నీకు దయాకిరీటంగా ఇచ్చిన ఈ సంవత్సరపు దయను నువ్వు పొందుకున్నావంటే, లేదా నీకు ఇవ్వబడిందంటే, దేవుడు నిన్ను నూతనమైనటువంటి వ్యక్తిగా కోరుకోవాలని, నూతన పరచబడిన వ్యక్తిగా నిన్ను చూడాలని దేవుడు ఆకాంక్షించి ఈ నూతన సంవత్సరపు ఒక మార్గమును నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఏ మార్గము? దావీదు అంటున్నాడే, లోకులందరూ పోయే మార్గం, ఆ మార్గం కాదు. ఇశ్రాయేలులు వెళ్ళారే, తమకు ఆశ్రయాన్ని కలిగించుకొటకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శత్రువును నుండి తప్పించుకున్నట్టు కొరకు వారు వెళ్ళవద్దన్నటువంటి మార్గంలో వెళ్ళి ఐగుప్తును ఆశ్రయించాలని కోరుకున్నారే, ఆ మార్గం కాదిది. ఈ మార్గము ఎలాంటిదో తెలుసా? నిన్ను నూతనమైనటువంటి విధానములోనికి, నూతన యెరూషలేమునకు చేర్చింది. ఈ మార్గం గుండా పోతే నీకు అన్నీ నూతనమే, క్రొత్తవి కనపడతాయి. ఈ సంవత్సర ప్రారంభంలో మనమున్నాం. ఈ సంవత్సరంలో జరగబోయేవన్నీ మనకు తెలుసా? ఈ సంవత్సరంలో ఏమేం జరుగుతాయో, ఎలాంటి ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి ప్రతికూలపు వాతావరణాలు ఉంటాయో మనకు తెలుసా? ఈ నూతనమైన మార్గములో దేవుడు నిన్ను ఒక క్రొత్త విధానంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ, ఇదిగో నీ నుండి ఆయన కోరుకునేది ఏంటంటే నూతన స్వభావాన్ని కోరుకుంటున్నాడు. అంటే నీ పాత గుణలక్షణాలు మార్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏంటో, దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఏవి కలిగి ఉన్నావో, వేటి ద్వారా ఇప్పటి వరకు నువ్వు నడిపించబడ్డావో, నానా విధములైనటువంటి చెడ్డ కార్యక్రమాలు, అక్కడ అంటున్నాడు చూడండి, నానా విధములైనటువంటి దురాశలకును భోగములకును. మునుపు మనం దాసులమే ఉన్నాం. మన జీవితం అలా ఉన్నది. నానా విధం అంటే ఒక రకం కాదు, ఒకటి మిర్చిపడలేదు. నానా విధమైనటువంటి మంచి ఆశల, చెడ్డ ఆశల. ఎలాంటివంటండి? చెడ్డ ఆశలు, దురాశలకు నువ్వు లోబడిపోయి, లోక భోగాలకు నువ్వు దాసుడు వైపు ఉండిపోయావు. ఇప్పుడు నువ్వేం చేయబడాలి? క్రీస్తు యేసు నీకు ఇచ్చు జన్మ సంబంధమైన స్నానము చేత నీవు నూతన పరచబడితే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకువెళ్తాడు తెలుసా? నూతన మార్గములోనికి నిన్ను నడిపించి ఆ మార్గము కూడా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? తిన్నగా పరలోకమునకు తీసుకువెళ్తాడు కదా.
పరలోకమునకు చేరాలంటే నువ్వు నూతన పరచబడాలి. రెండవది చూడండి, రెండవ వాక్య భాగంలోనికి మనం వెళదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కొంచెం సమయం అనుకూలతను బట్టి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడినటువంటి మాట, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూడండి, ఆంతర్య పురుషుడు ఎవరిప్పుడు? నువ్వు నూతన మార్గములో నడవాలంటే, నూతనమైనటువంటి మార్గములో నువ్వు నడిపించబడాలంటే మొదట నీలో కలగనసినది నూతన స్వభావము. రెండోది ఏంటో తెలుసా? ఆంతర్య పురుషుడు. ఒక్కరోజేనా? ఒక వారమా? ఒక నెల? నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతికి ఉంటే అంతకాలము ఆంతర్య పురుషుడు అంటే, బాహ్య పురుషుడు అంటే శరీరము, రూపము, ప్రవర్తన. ఈ బాహ్య పురుషుడు, పౌలు భక్తుడు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినను అంటే శరీరము, రూపము, ప్రవర్తన ఈ అన్ని కృషించిపోయినా ఆంతర్య పురుషుడు అంట. అంటే హృదయ స్థితి, ఆత్మీయ జీవితం, నైతికత, విశ్వాసం ఇవేమవ్వాలో తెలుసా? రోజు రోజుకు ఏమవుతూ ఉండాలంట? నూతన పరచబడుతుంది. మునుపున్నది కాదు, మునుపున్నట్లుగా కాదు, మునుపు నడుచుకున్నట్లుగా కాదు, మునుపు నీ జీవితం ప్రారంభించినప్పుడు ఎలా ఉందో అలా కాదు. ఇప్పుడేవాళ్ళు తెలుసా? దినదినము పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఏమండి కలుగుతున్న సమస్యలను బట్టి నీలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, నీలో ఉన్నటువంటి నైతిక స్థితి, నీలో ఉన్నటువంటి విశ్వాసం దినదినము పరివర్తన చెందుతూ, రూపాంతరపరచబడుతూ, నూతన మగుతూ ఉంటే ఇదిగో ఈ నూతనమైన మార్గము గుండా నువ్వు ప్రయాణము చేయగలవు. నీ ఆంతర్య పురుషుడు ఏమవ్వాలో తెలుసా? అంతరంగిక పురుషుడు ఏమవ్వాలో తెలుసా? దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆయనకుండే లక్షణములు ఏంటంటే హృదయ స్థితి, మన హృదయంలో ఉన్న మన హృదయపు యొక్క పరిస్థితి. రెండవది ఆత్మీయ జీవితం. మూడవది నైతికత. నాలుగవది విశ్వాసం. ఇవి అంతరంగ పురుషుని యొక్క లక్షణాలు. ఈ అంతరంగ పురుషుడు దినదినం మార్పు చెందుతూ, దినదినము నూతన పరచబడుతూ, మునుపున్నట్లుగా హృదయ స్థితి, ఇదిగో కష్టములు చూసినప్పుడు ఎంత కొద్దిగా విశ్వాసం ఉంచావో రానున్న దినములు పొందబోయే ప్రతి దానిని బట్టి నీ హృదయ స్థితి ఏముండాలో తెలుసా? మార్పు చెందుతూ ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితం మార్పు చెందుతూ ఉండాలి. నీ నైతిక ప్రవర్తన మార్పు చెందుతూ ఉండాలి. విశ్వాసం మార్పు చెందుతూ ఉండాలి. దినదినము ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కాకుండా విశ్వాసము చేత నువ్వేం చేయబడాలి తెలుసా? దినదినము నూతన పరచబడు. అన్నీ కొత్తవే, పాతదంటూ ఏమీ లేదు. లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. బాహ్యంగా ఉన్నటువంటి నీ స్వభావము మార్పు చెంది నూతన పరచబడాలి. అలాగే అంటున్నాడు ఎబ్రీయులకు రాసిన హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వాక్యంలో, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30, మీరు జరిగించిన విడిచి చూడండి. ఏం పొందాలంటే ఇప్పుడు మొదటిదేమో నూతన స్వభావం, రెండవదేమో ఆంతరంగికంగా నూతనమైనటువంటి దినదినము నూతనత్వాన్ని. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నూతన మనస్సును, నూతన హృదయమును, నూతన బుద్ధియు ఏం తెచ్చుకోవాలంట? ఇప్పుడు అన్ని కొత్తయా పాతయా? మునుపు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వేరేగా తెచ్చుకునేవా? మునుపు ఉన్నవి కాదు. ఇప్పుడేం చేయాలి? కొత్తగా తెచ్చుకోవాలి. నువ్వు ఏం తెచ్చుకోవాలంటే నూతన హృదయమును నువ్వేం చేయాలి? కలిగి ఉండాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయిగా? నూతన మార్గంలో నువ్వు నడిపించబడాలంటే నీలో ప్రతిదీ నూతనంగానే ఉండాలి. దేవుడు నీకు ఇచ్చి ఈ నూతన మార్గములు నీవు నూతన పరచబడితేనే ఈ మార్గంలో ప్రవేశించగలవు. మొదటిది స్వభావం, రెండవది అంతరంగం, మూడవది హృదయం. నీ హృదయములో నూతనత్వము ఉంటేనే, నూతనంగా కలిగి ఉంటేనే ఈ యొక్క నూతనమైనటువంటి మార్గములు నువ్వేం చేయబడాలి తెలుసా? నడిపించబడగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త హృదయము, క్రొత్త మనస్సు కేవలం కలిగేదేంటో తెలుసా? ఎలా కలిగితే తెలుసా? నీలో క్రొత్త హృదయం కావాలంటే
నీలో క్రొత్త మనస్సు రావాలంటే, క్రొత్తది నీలో పుట్టాలంటే పాత దానిని బట్టి నువ్వేం చేయబడాలి తెలుసా? దుఃఖిస్తూ పశ్చాత్తాపంతో దేవునిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీకు నూతన హృదయమును దయచేస్తాడు. పశ్చాత్తాపడాలి. నూతన హృదయం నీకు కావాలంటే పాత హృదయములో నువ్వు జరిగించిన పనులను బట్టి, ఆలోచనలు బట్టి, స్థితులను బట్టి, నడవడికను బట్టి, పాత పద్ధతులను బట్టి, పాత నడవడికను బట్టి, నీ పాత హృదయంతో నువ్వు చేసిన పనులను బట్టి పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. పశ్చాత్తాపం. నూతన హృదయం పొందుకోవాలంటే పశ్చాత్తాపం ఉండాలి. హృదయం పశ్చాత్తాపంతో హృదయం అలాగే ఉంటుంది, ఒకటే హృదయం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ హృదయము నూతనపరచబడిన తర్వాత, ఈ నూతనమైన హృదయముతో దేవుడిచ్చిన ఈ నూతన మార్గము గుండా మనం ఏం చేయబడగలం తెలుసా? నడిపించబడగలం. పాత హృదయముతో నూతన మార్గములో నడిపించబడాలంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు నడవలేవు. ఎందుకంటే నూతనమైనది, అది దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. అది దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠించిన మార్గంలో నీవు నడిపించబడాలంటే నీకు కావలసిన ముఖ్య లక్షణాలు, నీకు కావలసిన ముడి సరుకులు, ముఖ్య పదార్థాలు ఇవి నీలో ఉంటేనే. ఎక్కడో దొరికేవి కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకునేవి కాదు, ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలోనే నీ అంతటా నీకుగా కలిగే వాటినే దేవుడు కోరుకుంటున్నాడు. మునుపు నువ్వు ఎలా ఉన్నావు, మునుపు నువ్వు ఎలా నడిచావు, మునుపు నీ పద్ధతి, మునుపు నీ ప్రవర్తన, మునుపు నీ ఆలోచన స్థితి ఎలా ఉన్నదో దానిని ఆధారం చేసుకొని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. మునుపు నీ జీవిత విధానానికి, ఇప్పుడు నీ జీవిత విధానానికి నూతనత్వం కనపడాలి, క్రొత్తది కనపడాలి, స్వభావంలో క్రొత్తది కనపడాలి. రెండవది అంతరంగంలో నూతనత్వం కనపడాలి. ఇంకోటి ఏంటి తెలుసా? హృదయములో నూతనత్వము కలగాలి కదా. హృదయంలో నూతనత్వం రాకుండా ఎంతసేపు నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిని, దేవుణ్ణి సంతోషపరచాలని, ఆ మార్గంలో నడిపించబడాలని నువ్వు అనుకుంటున్నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీకిచ్చిన ఈ నూతన సంవత్సరము, నూతన మార్గములో నీవు క్షేమంగా నడవలేవు. నీ హృదయాన్ని జాగ్రత్త. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, నీ హృదయములో నుండి జీవజాల ధారలు ప్రవహించును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్నే జాగ్రత్త పరుచుకో. నీ స్వభావాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ స్వభావమును బట్టి ఎవరు నిన్ను వేలెత్తి చూపించకూడదు. నీ స్వభావ లక్షణాలు మార్పు చెందితేనే, నీ ప్రవర్తన మార్పు చెందితేనే, నీ హృదయ స్థితి మార్పు చెందితేనే ఇదిగో ఈ నూతన సంవత్సరము, ఈ నూతన మార్గములో నీవు ప్రయాణించుకుంటా నూతన యెరూషలేముకు నువ్వు చేరగలవు. ఈ నూతన యెరూషలేమును చూడాలంటే నీలో క్రొత్తది కలగాలి. క్రొత్త బట్టలు వేసుకుంటావా? ఇంటికి కొత్తగా సున్నం వేసుకుంటావా? పాత అంట్లన్నీ తోమేసి క్రొత్తగా చేస్తావా? అన్నీ క్రొత్తగా చేస్తాం. కానీ మన కాడికి వచ్చేసరికి కొత్తదనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? బట్టకు మాత్రమే కొత్తదనం, ఒంటికి మాత్రం కొత్తదనాన్ని అప్పగించు. ఒంటికి అంటే మన నడకలో, మన పడకలో, మన మాటలో, చూపులో, ప్రవర్తనలో, హృదయ స్థితిలో దేనికి మనం కొత్తదనం ఇవ్వము. అంటే ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్నీ కొత్తగా ఉంటే సరిపోయిద్దిలే, నేను ఇలాగే ఉంటే సరిపోయిద్దిలే అనుకుంటారు చాలామంది. క్రొత్తవి ఇంటికి ఉంటే, ఒంటికి ఉంటే సరిపోదు. నీ హృదయములో, నీ స్థితిలో క్రొత్తదనం రావాలి. నూతనత్వాన్ని కోరుకునే దేవుడు. నూతన పరచబడిన వారికే నూతన యెరూషలేం. భూమి ఆకాశములు గతించిపోతాయి, ఇదిగో నేను చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కలిగినంట. దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు, సమస్తము నూతనముగా కలగచేస్తున్నాడు. చేసే వాటిలో నీవు నివసించాలంటే నీ అంతటా నీవు అక్కడికి చేరలేవు. నువ్వు ఎలా చేరుతావో తెలుసా? ఇక్కడ నీవు నూతన పరచబడితేనే, నీ స్థితిగతుల్లో నూతనత్వం ఉంటేనే, నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు పుడితేనే, నూతనమైన వ్యక్తిగా నీ నడవడికను మార్చుకుంటేనే నీవు నూతనమైన యెరూషలేమునకు చేరగలవు. వెళ్ళాలంటే మొదట కావాల్సినది స్వభావంలో, రెండవది కావాల్సింది అంతరంగంలో, మూడవది కావాల్సింది హృదయంలో, నాలుగవది అంటున్నాడు అదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడినటువంటి మాట. 11:19లో
అనుసరించి గైకొనినట్లు శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనస్సు కలగజేసి ఏం పుట్టిస్తాడంట? నూతన ఆత్మను పుట్టిస్తాడంట. ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఏక మనస్సుతో అక్కడ ఉంటున్నాడు. రాతి గుండెను తీసివేసి ఏక మనస్సునిచ్చి నూతన ఆత్మనిస్తాడు. ఏ ఆత్మ? నూతన ఆత్మనిస్తాడు. ఈ నూతన ఆత్మ చేత మనం ఎక్కడికి వెళతాం? నూతన మార్గంలోనికి వెళతాం. నూతన ఆత్మ అంటే మళ్ళీ ఇంకొక ఆత్మ ఉందనుకునేరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నూతన ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి నూతన పరచబడితే నూతన ఆత్మను మనం పొందుకుంటే ఈ నూతనమైనటువంటి మార్గంలో మనము నడిపించగలం. మన యొక్క ప్రవర్తనలో, మన స్థితిగతుల్లో మార్పు తెచ్చేదే ఈ నూతన ఆత్మ. ఆ పై వచనంలో అంటూ ఉంటాడు, 17వ వచనం చూడండి. అక్కడ కాగా నీవు ఈ మాటను ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచినటువంటి విగ్రహములను తీసివేసి, చూడండి, తాము చేసి ఉన్న హేయ క్రియలను చేయుట. ఇప్పుడు ఈ నూతన ఆత్మ ఇవ్వడం వల్ల మనం ఏం చేయబడతాం తెలుసా? ఇదిగో మనము చేయుచున్న మునుపు, మనము జరిగించిన మునుపు, మనము ఆరాధించిన మునుపు మనం చేసిన భక్తిని మార్చింది, భక్తి విధానాన్ని మార్చిద్ది. వారంట మునుపు విగ్రహములను నిలుపుకున్నారంట, వారంట మునుపు ప్రతిమలను పెట్టుకున్నారంట. వారు చేయుచు వచ్చిన ఏయమైనటువంటి కార్యక్రమములను నూతన ఆత్మ పొందుకోవడం వల్ల ఏమైందో తెలుసా? వాటన్నిటిని తీసి పారవేస్తారు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ ఆత్మ వచ్చి ఏం చేసి తెలుసా? ఈ నూతన ఆత్మ మనలో పుట్టడం వల్ల కలిగేదంటే తెలుసా? పాత పద్ధతులన్నీ కొట్టేసిద్దండి, పాత ఆచారాలన్నిటి కొట్టేసింది. వేషధారణ భక్తి తీసివేసిద్ది, అలవాటు భక్తి తీసివేసిద్ది. ఇదిగో ఫలానా దాన్ని ఆధారం చేసుకునే ప్రతి బతుకుని తీసివేసి దేవుని మీద ఆధారపడి దేవునితో నడిపింపును, దేవునితో ఎవరిని నడిచే విధానాన్ని ఈ నూతన ఆత్మ నీకు కలగజేసి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకుందాం. 4వదిగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా ధ్యానం చేసి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథము, ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండి, జనములారా నూతన బలమును పొందుకోండి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసు? ఏమంటాడు తెలుసా? నూతన బలాన్ని తెచ్చుకోవాలని. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? స్వభావములు, అంతరంగములో, హృదయములో, ఆత్మలో. ఇప్పుడు ఏం కావాలి? బలములో కూడా నూతనం కావాలి కదా. మన బలం ఇప్పుడు దాకా ఎలా పనిచేసిందో, ఇప్పుడు నుంచి ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం యోచించాలి. నూతన బలమును మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇవన్నీ దేని కొరకంటే నూతనమైన మార్గములు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇవి తినుట వలన బలము పొందుకొని నువ్వు నడిచేదవని నూతన బలం ఇచ్చాడు. ఈ నూతన బలము చేత ఏలియా నడిపించబడ్డాడు. ఎంత దూరం? సుమారు కొన్ని 100 కిలోమీటర్ల దూరం వరకు అతడు సునాయాసనంగా నడిచాడు. దేవుడు ఇచ్చి నూతన బలము ద్వారా మనము పొందుకోబోయే ఈ నూతన బలము ద్వారా ఈ సంవత్సరములో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఎత్తులు వచ్చినా, ఎన్ని పల్లాలు వచ్చినా, ఎన్ని అరమరికలు వచ్చినా, నీ ప్రయాణము ఆగకుండా ఈ నూతన బలం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నడిపించింది. నూతన బలాన్ని పొందుకోవాలి. మరొకటి చూడండి, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనంలో రాయబడినటువంటి మాట. 51వ కీర్తన, దేవా శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగమున ఏం పుట్టించమన్నాడండి? స్థిరమైన మనస్సును. చూడండి ఏమంటున్నాడు కీర్తనకారుడు? మనస్సునంట నూతనముగా పుట్టించు. మునుపు మనస్సులో కలిగిన ఆలోచనలు బట్టి తాను పడిపోయాడు.
మునుపు కలిగిన మనస్సులో కలిగిన దురాలోచన బట్టి తాను చెడిపోయాడు. మునుపు తన మనస్సులో కలిగిన ఆ యొక్క విధానాన్ని బట్టి అపవిత్రుడైపోయాడు. ఇప్పుడు తన మనస్సు ఏం కావాలి? నూతన పరచబడాలి. మనస్సు నూతన పరచబడితే నూతన ఆలోచనలు వస్తాయి, నూతన తలంపులు వస్తాయి, నూతన విషయాలు తెలుసుకోవాలనిపించింది, నూతనముగా దేవుని సన్నిధిలో నడిపించబడాలనిపించింది. ఇప్పుడు దావీదు కోరుకున్నట్లుగా మనం కూడా ఏం కోరుకోవాలి? ఆయన మార్గములు నడిపించబడాలంటే, ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన నూతన మార్గములు నడిపించబడాలంటే మనము కలిగి ఉండవలసినది, కోరుకోవలసినది నూతన మనస్సును పుట్టి అయ్యా. నూతన మనస్సు నాకు పుట్టి, ఈ నూతన మనస్సు ద్వారా నేను నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, నూతన నడవడిక, నూతన మార్గములు నేను కలిగి ఉండాలి ప్రభువా. అందుకు దావీదు దేవుణ్ణి అడిగి, నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, మనం ఈ సంవత్సరం దేవుణ్ణి అడగాలి. ఈ నూతనమైనటువంటి ప్రతిదీ నీలో కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని నీకు ఇచ్చాడు. ఇది నూతనం, క్రొత్తది. నువ్వు కూడా ఎలా ఉండాలి? క్రొత్తగా, ఏమండి, శుద్ధి చేయబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా, ఏమండి, నూతనమైన వ్యక్తిగా నువ్వు ఉంటే ఈ నూతనమైన మార్గంలో నువ్వు నడవగలవు. నీ గమ్యస్థానానికి నువ్వు చేరగలవు. మార్గంలో నడవాలంటే నువ్వేం చేయబడాలి? మొదటిగా నూతన పరచబడాలి. నూతనత్వం ఉందా? ఇంకా పాత పద్ధతులతోనే మనం నడిపించబడుతున్నాం. స్వభావాలు మారినాయా? అంతరంగ పురుషుడు బలం పొందుకుంటున్నాడా? ఏమండి, హృదయ స్థితి మారుతుందా? మనస్సు నూతనంగా పడుతుందా? బలం నూతనంగా తెచ్చుకున్నామా? దేవుని సన్నిధికి నడిపించబడాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ సంవత్సరము దేవునికి నేను ఒక నూతనమైన వ్యక్తిగా సమర్పించబడాలి. మునుపు సంవత్సరం అంతా నా కుటుంబం కొరకే, నా బిడ్డల కొరకే, నా భవిష్యత్తు కొరకే, నా అని నా కొరకు నేను తిరిగాను. ఈ సంవత్సరము నూతనముగా నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు నన్ను నేను మార్చుకోవాలి, దేవుని కొరకు నన్ను నేను మార్పు చేసుకోవాలి అన్నట్లుగా నీవు నూతనముగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే ఈ నూతన మార్గములు దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడు. ఈ నూతన సంవత్సరము చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు, ఎంతోమంది తాపత్రయపడ్డారు. కానీ వారికి దొరకనిది దేవుడు నీకు ఇచ్చాడు కదా. వారికి దొరకనిది నీకు ఇచ్చాడు దేవుడు. నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన దినం అంటే 4వ తారీఖు. అప్పుడే ఎన్ని రోజులు గడిచిపోయినాయి? 4 రోజులు వెళ్ళిపోయినాయి. నువ్వు వెళ్ళమన్నావా? పోయి నువ్వు ఉండమన్నావా? ఎక్కడైనా ఆగిన రోజులు, దినాలు గడిచిపోతున్నాయి. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా నీలో నూతనత్వంగా నూతనము పుట్టకపోతే నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి చేరుకోలేవు. అప్పటికే 4 రోజులు గడిచిపోయినాయండి. ఎలా గడిచినాయో, ఎలా వెళ్ళిపోయినాయో తెలియకుండానే నూతన సంవత్సరం అప్పుడే నీ మీద నుండి దొర్లి వెళ్ళిపోయింది. ఎన్నో, ఏమండి, 365 రోజులు ఎదురు చూసాం క్రొత్తదనం కోసం, క్రొత్త సంవత్సరం కోసం, క్రొత్త సంవత్సరం కోసం. ఎన్ని రోజులు ఉంది నీతో పాటు? ఎంతసేపు ఉంది ఈ క్రొత్త సంవత్సరపు అనుభూతి? ఎంతసేపు గడిపోయి క్రొత్త సంవత్సరపు అనుభూతిలో ఎంతసేపు? పట్టుమని 10 నిమిషాలు గడిపావా? ఫస్ట్ తారీఖు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో కదా. చూసావా ఫస్ట్ తారీఖుని? ఫస్ట్ తారీఖుని అనుభవించావా? ఫస్ట్ తారీఖులో నువ్వు ఆనందపడ్డావా? అయిపోయింది, వెళ్ళిపోయింది. 4 రోజులు నువ్వు వెనక్కి తిరిగి చూసేసరికి 4 రోజులు గడిచిపోయింది. ఏది మనలో క్రొత్తదనం? దేవుడు నడిపించు. ఈ మార్గంలో నువ్వు నడవాలంటే క్రొత్తదనం కావాలి. దేవుడు నిన్ను క్రొత్త వ్యక్తిగా చూడాలని ఆశపడుతున్నాడు. అంటే నీలో నూతన తీర్మానాలు రావాలి, నూతన నిర్ణయాలు దేవుని కొరకు తీసుకోవాలి, నూతనమైనటువంటి విషయాలు, నూతనమైన ఆలోచనలు నీలో దేవుని కొరకు పుట్టాలి. ఒక సమర్పణ ఉండాలి, ఒక నిర్ణయం, ఒక తీర్మానంతో నువ్వు బ్రతకాలి. దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడు. దేవా, ఈ వాగ్దానం నాలో స్థిరపడినట్లుగా నాలో నూతన హృదయాన్ని పుట్టించు. నీలో క్రొత్తదనం ఏమనుందా? ఏమన్నా క్రొత్తగా చేస్తున్నావా? మా బన్ను అప్పుడప్పుడు క్రొత్తగా ఫోటోలు పెడతా ఉంటాడు. క్రొత్తగా ఫోటోలు పెడతాడు. ఎందుకంటే ఒకసారి చూసింది మరొకసారి చూడడానికి మనసు లేకపోతే, క్రొత్తదనం ఏమన్నా ఉంటే మనుషులు ఆకర్షించబడతారు కదా. నీలో క్రొత్తదనం ఏమన్నా ఉంటే నీ వద్దకు దేవుడు తన యొక్క పనిని నీతో జరిగిస్తాడు. నూతనమైన మార్గం. నీలో క్రొత్తదనం పడుతుందా? క్రొత్తదనం కలిగిందా? ఏది నీలో క్రొత్తదనం కదా. క్రొత్త బట్టలు వేసుకుంటే క్రొత్త మనం అయిపోం మనం కదండి. అదే ఇల్లు, అదే మనుషులు, అదే పద్ధతి. దుస్తుల్లో లేదు క్రొత్తది. ఇంట్లో సున్నాలు వేసుకుంటే వల్ల క్రొత్తదనం రాదు. క్రొత్తది ఏదో తెచ్చుకొని పెట్టుకోవడం క్రొత్తది అవ్వదు. నీ అంతట నీలో పుట్టేదే క్రొత్తది, నూతనాన్ని.
నీ అంతటి నీలో పుట్టాలండి నూతనత్వం. బయట నుండి కలిగేది ప్రతిదీ కన్నులకు మాత్రమే, హృదయంలో పుట్టేది నీ యొక్క స్థితిగతులను మార్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగును. నీలో పుట్టేదే నీ స్థితిగతులను మార్చిద్ది. నీలో నూతనంగా ఏది పుడుతుందో, నూతనంగా ఏది కలిగి ఉంటున్నావో, నూతనంగా దేవుని కొరకు ఏదిని కలిగి జీవించాలనుకుంటున్నావో, ఆ నూతనత్వమును బట్టి దేవుడు ఈ నూతన మార్గములు నిన్ను క్రొత్తగా నడిపించబోతున్నాడు. క్రొత్త తలంపులు వస్తాయి నీకు. దేవుడు నడిపించు మార్గములు ఉన్నతమైనవి, అవి అగోచరము, మనిషి మనస్సుకు అందనివి. దేవుడు మనుషుల యొక్క హృదయాలకు గోచరము కాని ఎన్నో సంగతులు ఈ నూతన సంవత్సరంలో దాచిపెట్టి ఉంచాడు. నువ్వు వెళ్ళనటువంటి క్రొత్త మార్గం, మునుపు నువ్వెన్నడూ చూడనటువంటి క్రొత్త విషయాలు. గతించిన సంవత్సరం ఎన్నో తుఫానులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో గొడవలు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో మరణాలు, ఎన్నో దుఃఖాలు, వేదన, ఏమండి ఇలాంటివి ఎన్నో 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 గడిచిన సంవత్సరం మనం చూసాం కదా. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకోవడానికి కొక్కొల్లలుగా ఉన్నాయి. ఒక రోడ్డు యాక్సిడెంట్లో బస్సులో ఇంతమంది చనిపోయారు, ఫైర్ యాక్సిడెంట్లో ఇంతమంది చనిపోయారు. ఇలాంటి కారణాలు మనుషుల్లో క్రూరత్వం పెరిగే కొందుకు హత్యలు పెరిగిపోయినాయి. మనుషుల్లో ద్వేషం పెరిగిపోయే కొందుకు మరణాలు ఎక్కువైపోయినాయి. మనుషుల్లో ఏమండి కుళ్ళు బుద్ధి వచ్చే మనుషులు మరణాలు ఎక్కువైపోయినాయి, మరణాల సంఖ్య పెరిగిపోయినాయి. ఇలా నూతన పరచబడకుండా ఈ సంవత్సరం కూడా నడిపించబడితే నీ వలన ఏ ప్రయోజనము ఉండదు. ఈ మరణాలు నీ చెవిన వినకుండా ఉండాలంటే, నీ హృదయమునకు ఈ మరణమును గురించిన సంగతి నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఇదిగో మరణమును గురించిన భయము నిన్ను చేరకుండా ఉండాలంటే, మరణమే రాకుండానట్లుగా నీవు నూతన పరచబడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు ఇంకను వేదనతో మిగిలిపోయి ఉన్నాయి. వేదన వేదన వేదన. ఎన్ని మరణాలండి, ఎన్ని మరణాలు, ఎన్ని అకాల మరణాలు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడానికి ఇలా ఉన్నాయి, ఇలా జరిగినాయని, మంచిగా ఉన్నాయని లేవు. గడిచిన సంవత్సరం అంతా ఆర్థికంగానూ దెబ్బతినిపోయాం. వ్యవసాయ రంగంలో ఏమంటే పెను ముప్పు కలిగింది. ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాం. కానీ దేవుడు ఈ సంవత్సరము ఒక నూతనమైనదిగా నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మునుపెన్నడు వినని సంగతులు దేవుడు నువ్వు వినేటట్లుగా చేయబోతున్నాడు. మునుపెన్నడు చూడనటువంటి వాటిని నీ కనులతో చూపించబోతున్నాడు దేవుడైనా. నువ్వు ప్రార్థించగా మర్మమైన ప్రతిదాన్ని బయలుపరచబోతున్నాడు. నీవు కలలో దేవుడు నూతనమైనటువంటి సంగతులు నీకు బయలుపరచబోతున్నాడు. ప్రార్థనలో ఉండగా దర్శనము ద్వారా నీకు నూతనమైన వాటిని చూపించబోతున్నాడు. నువ్వు అలా చూడాలంటే నీలో నూతనత్వం ఉందా? దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీలో నూతనత్వం ఉందా? నూతన పరచబడతావా? నూతనమైనది కలిగి ఉంటావా? బయట నుంచి కొనుక్కొని వస్తే అది నీ దేహానికే నూతనత్వం. లోపట ఒక కేంద్రమైనటువంటి స్థానం ఒకటి ఉంది. మనుషులు నడిపించే కేంద్ర స్థానం ఒకటి ఉంది. ఆ కేంద్ర స్థానంలో పుట్టవలసినవే ఇవన్నీ క్రొత్తగా. మనుష్యుడు నూతన పరచబడాలంటే లోపట నుండే తప్ప బయట నుండి ఏమాత్రం నూతన పరచబడ. ఏ నిర్ణయం అని ఎక్కడి నుంచి వచ్చింది చెప్పిన? లోపల నుండే బయటకు వచ్చింది. ఇక్కడ మెడలంటది, ఇక్కడ ఉదోజంతో అంటది, ఎందుకు ఈరోజు ఇట్టున్నావు, బలహీనతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇట్టా ఉన్నావు, అట్టున్నావు అని చెప్పి ఈ మెదడు ఈ సమస్త అవయవాలకు సమాచారాన్ని చేరవేసి మనుషుడు ఎలా ఉండాలో మెదడే డిసైడ్ చేసి కదా. ఈ అవయవాలను నడిపించేది మెదడు. ఈ కేంద్ర స్థానంలో మార్పు వస్తేనే నీ శరీర అవయవాలన్నీ క్రొత్తపరచబడతాయి కదా. పందికి ఒక దొరసాని దొరంట అమెరికా నుంచి వచ్చి ఇండియాలో ఉంటూ ఏమండి ఆయన ఇష్టపడి ఒక పందిని ఒక గొర్రెను పెంచుకుంటున్నాడండి. గొర్రెని పెంచుకుంటున్నాడండి. గొర్రెకేమో ఏమండి ఇష్టమైనవి కొన్ని ఉంటే, పందికేమో ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. పందిని బాగా మంచిగా అలంకరణ చేస్తున్నాడు. ఏమంటే ఎందుకంటే ఫారెన్ దేశాల్లో కొన్ని ఉంటాయి కాబట్టి వారు అతను పందిని బాగా ఏమంటే ఇష్టంగా ప్రేమిస్తూ దాని కొరకు విదేశాల నుండి పరిమళ సువాసనల్ని, దుస్తుల్ని, రకరకాలైనటువంటి వాటిని తీసుకొచ్చి దాన్ని ఒక కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చోబెట్టాడు. గొర్రెను కూడా అలాగే మార్పు చేసి అలాగే పెంచుకుంటున్నాడంట. ఈ దొర ఒకరోజు మార్గంలో నడుచుకుంటా మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వచ్చి ఈ గొర్రెను, ఈ యొక్క పందిని ఎంటన పెట్టుకొచ్చాడంట.
ఎంటను పెట్టుకొస్తే ఈలోపు ఆ దొరగారికి ఎవరో కనబడితే మాటలతో ఆయన యొక్క మాటతో మాట్లాడుతూ ఉండగా ఈ చేతిలో ఉన్న రెండింటిని వదిలిపెట్టేశాడు. ఈ రెండింటిని వదిలిపెడితే ఒకటేమో తనకు నచ్చిన దారిని వెళ్ళిపోయింది, ఒకటేమో ఎక్కడికి వెళ్ళింది? పంది ఏం ఆశించింది? దాన్ని ఎంత శుభ్రంగా అన్నా చేయి, దాని గుణం అంతే. ఏమైపోయింది ఇప్పుడు? పంది ఎంత శుభ్రంగా విదేశాల్లో నుండి తెచ్చిన పరిమళాలను ఒంటికి పూసి, ఖరీదైన దుస్తులు తొడిగి, అలంకరణకు ఆభరణాలు ఇచ్చి, మట్టి మీద నడవకుండా ఉండటకు దానికి కొన్ని దుస్తులు ధరించి, ఇదిగో నీవు నన్ను బట్టి ఈ మంచి స్థితిలోనికి రా అంటే, పందిని ఎంత కొత్తగా తయారు చేసినా దాని గుణం ఏంటో తెలుసా? గుణం మారితేనే అది మార్పు చెంది. చూసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిందో చూసుకుంటే ఏమైందో తెలుసా? అది తన మునుపటి గుణానికి తిరిగి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? బురదలోనికి వెళ్ళి ఏం చేస్తుంది? అదే సుఖంగా, అదే హాయిగా, విదేశాల్లో నుండి తెచ్చిన పరిమళ సువాసనకి దానికి వెక్కసమయ్యి ఏం చేసిందో తెలుసా? పంది ఆ యొక్క బురద వాసనమే దానికి పరిమళ సువాసనగా పూసుకుంటుందంట. దొర బాధపడ్డాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన ఒక వైద్యుడిని ఆశ్రయిస్తే ఆ వైద్యుడు అన్నాడంట, ఒక గొర్రెను నాకు ఇచ్చి, ఆ పందిని నాకు ఇచ్చి కొన్ని దినాలు నాకు వదిలిపెట్టంటే ఆయన ఏం చేశాడు తెలుసా? గొర్రె యొక్క గుండెను పంది యొక్క గుండెను మార్పిడి చేశాడంట. మార్పిడి చేసి గొర్రె యొక్క గుండె తీసుకెళ్ళి యొక్క పందికి ఇస్తే, పంది ఇప్పుడు ఏమైందో తెలుసా? కొన్ని రోజులు కోలుకునేసరికి దొర మళ్ళీ యథావిధిగా ఆ పందిని చేతబుట్టుకొని మరలా వీధి గుండా వెళుతుంటే ఏమైందో తెలుసా? దొర నడిచే మార్గం గుండా వెనకాల నడుచుకుంటూ వెళుతుందంట. పంది బురద కనపడినా కూడా వెనక్కి తిరిగి అడుగులేదు. దొర నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒకవేళ దీని హృదయం మారినా ఆలోచనలు మారమేమో, తలంపులు మారమేమో, నడవడిక మారదేమో అని చెప్పి ఆ దొర ఏం చేశాడు తెలుసా? తిన్నగా ఎక్కడ బాగా రొచ్చుగా బురదగా ఉంటుందో ఆ మార్గం గుండా నడిపించుకుంటూ వెళ్తున్నాడంట. కానీ హృదయం మారిందిగా. హృదయం మారిన తర్వాత ఆటోమేటిక్గా సమస్తంలో మార్పు వచ్చింది. ఈ సమస్తంలో మార్పు రావడం వల్ల స్వభావ లక్షణం మారిపోయింది. హృదయ స్థితి అంతరంగంలో నూతనమైనటువంటివి పుడుతున్నాయి. నూతనమైన పుట్టడం వల్ల ఇదిగో నడిపించే మార్గము పరమాసహ్యమైన దాన్ని చూడట్లేదు, దానికి నచ్చేదైనా చూడట్లేదు, అది వెళ్ళేదైనా చూడట్లేదు, అది కోరుకునేదైనా చూడట్లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? హృదయం మారిన దాన్ని బట్టి మునుపు చేసిన వాటిని అసహించుకుంటుంది. నూతనపరచబడింది, నూతనంగా మార్పు చెందింది. నూతనత్వంలోనే సమస్తము దాగి ఉన్నది. నూతన పరచబడుతున్నావా? ఎక్కడ నూతనత్వం? బయట కాదు, అలంకరణలో కాదు, వేషధారలో కాదు. హృదయం మారితే సమస్తం మార్పు చెంది. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిపే చుక్కాన్నిరా. హృదయమే అన్నిటికీ కేంద్ర స్థానం. ఆ యొక్క సముద్రములో నావలు నడవాలంటే ఆ లైట్ హౌస్ అనేది, ఆ యొక్క వెలుతురు అనేది ఎలాగైతే నిర్దేశించిందో ఈ బ్రతుకు నావ నడిపించబడాలంటే హృదయమే. అందుకే భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరం, ఘోరమైన వ్యాధి కలిగినదాన్ని, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎప్పుడూ లేడు. నీలో నూతనత్వం పుట్టాలంటే హృదయం మారాలి. ఇదిగో దేవుడి క్రొత్త వాటన్నిటినీ నిన్ను అడుగుతున్నాడు. మార్పు చెందుతావా? మార్పు చెంది దేవుని కొరకు ఇలా నూతన పరచబడతావా? నూతన స్థితికి రాగలవా? ఇదిగో దేవుడు నీలో కోరుకునే ఈ నూతనత్వాన్ని దేవునికి ఇస్తే దేవుడిదిగో నూతనమైన మార్గములని నడిపిస్తాడు. మునుపున్నట్లుగా వేదన ఉండదు, మునుపున్నట్లుగా దుఃఖం ఉండదు, మునుపున్నట్లుగా కన్నీరు ఉండదు, మునుపున్నట్లుగా అనాలోచన ఉండదు, మునుపున్నట్టుగా భయము నిన్ను వెంటాడదు, మునుపున్నట్లుగా సమస్యలు నిన్ను వెంటాడవు, మునుపున్నట్లుగా స్థితిగతులు నీకు వ్యతిరేకం కనపడు. ఎందుకోసమో తెలుసా? దేవుని మార్గములో నూతనముగా నడిపించబడుతున్న నీకు దేవుడు నూతనమైన వాటిని ఇస్తాడు, కానీ మునుపున్న వాటిని నీకు యెషయా భక్తుడు అన్నాడు, మునుపు వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాకండి అయ్యా. మీరు పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మీరు క్రొత్తగా మార్చబడాలి. ఇప్పుడు క్రొత్తగా మార్చబడితే మీరు సమస్తమును క్రొత్తగా చూస్తారు. మునుపు జరిగిన వాటిని గుర్తు చేసుకోమాకండి.
ఇన్ని మేలులు పొందాం, ఇన్ని ఆశీర్వాదాలు పొందాం, ఇన్ని ఉపకారాలు పొందాం, పిల్లోడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇది అయిపోయింది అని అనుకుంటే కాదు. మునుపు వాటిని జ్ఞాపకం. ఇప్పుడు దేవుడు నూతనమైన క్రియ ఒకటి మీ మధ్యన జరిగించబోతున్నాడు. కాబట్టి పాత వాటిని మర్చిపో, ఇప్పుడు క్రొత్తవి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. కాబట్టి నీవు నూతన పరచబడిన వ్యక్తిగా దేవునికి నిన్ను అప్పగించు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయండి నా మాటలు? అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. నూతనమైన వ్యక్తిగా మనం మార్చబడాలి. నూతనమైన వ్యక్తిగా మార్చబడాలంటే ఎక్కడి నుంచో తెలుసా? నీ హృదయము నూతన పరచబడితే నీ తలంపులు మారుతాయి, నీ స్వభావ లక్షణాలు మారుతాయి, నీ అంతరంగిక పురుషుడు మారుతాడు. నూతన హృదయం నీకు వచ్చింది, నూతన ఆత్మ నీకు వచ్చింది, నూతన బలము నీకు వచ్చింది, నూతన మనస్సు నీకు వచ్చింది. అలాగే అంటున్నాడు కీర్తన 33:3లో, నూతన కీర్తనలు పాడుతూ, అంటే క్రొత్త కీర్తనలు పాడుతూ సియోనుకు మనము వెళ్ళాలి. ఇప్పుడు నీ జీవితంలో కీర్తన అంటే పాటలు. భక్తులు వారి అనుభవాల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి మాటలనే పాటలుగా, వారి అనుభవాలు ఇప్పుడు వారి జీవితంలో జరిగినాయి. దావీదు ఒక కీర్తన రాస్తున్నాడు, యెహోవా నా కాపురి అంటున్నాడు. మరొక కీర్తనను, సర్వోన్నతుడా నీ చాటున నేను నివసించుట ఎంతో ధన్యం. ఇలా కీర్తనలు పాడుతూ వాళ్ళు తమ అనుభూతులను బట్టి వారు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి పాడారు. ఇప్పుడు నీ జీవితంలో సమస్తం క్రొత్తగా వచ్చిన తర్వాత నువ్వేం పాట పాడతావు? ఏం పాట పాడతావు? నూతన గీతము పాడెదను నా ప్రియ యేసునికి, నూతన గీతము పాడెదను నా ప్రియ యేసునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునికే, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలుసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడతాం. ఆత్మతోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, ఆత్మతోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, అవినయించి పాడెదను, అనుభవించి పాడెదను, అవినయించి పాడెదను, అనుభవించి పాడెదను, అనుదినమునే పాడెదను, అందరిలోనే పాడెదను, అనుదినమునే పాడెదను, అందరిలోనే పాడెదను, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడెదను
నా ప్రియులే సునిలో శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా అజయుడే సుని చేరదము విజయ గీతము పాడెదము అజయుడే సుని చేరదము విజయము పాడెదము భజమునెత్తి పాడెదము భజన చేయుచు పాడెదము భజమునెత్తి పాడెదము భజము చేయుచు పాడెదము నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునితో నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునిలో హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన కీర్తనలు కూడా మనం పాడుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? నూతన మార్గములోనికి మనము నడిపించబడాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీలో నుండి కోరుకునేది నూతనత్వం ఉందా? మనలో ఆ నూతనత్వం కలిగే విధానం ఉందా? స్వభావం మార్చబడాలి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. మనసు హృదయం మారుతూ ఉండాలి. అంటే ఆ హృదయం ఇంకోటి ఏంటంటే నూతన బలమును, నూతన మనస్సును, నూతనమైనటువంటి కీర్తనలను ఇవి పాడుతూ మనము పయనిస్తూ ఈ నూతన మార్గములను గనక మనం నడిపించబడితే ఇదిగో మనకు కలిగేటువంటి లాభాలను ఒక్క విషయాల్లో కొన్ని నీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. మనకు కలిగే లాభాలు ఈ నూతనమైనటువంటి విధానంలో మనం నడిపించబడుతున్నప్పుడు, నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మారినప్పుడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ మాటలో రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31లో రాయబడినటువంటి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచుచు పైకి ఎగురుచు అలయక. ఇప్పుడు చూడండి, అలయక ఈ మార్గంలో నువ్వు నూతన పరచబడిన వ్యక్తిగా ప్రయాణిస్తే నీ జీవితంలో అలుపు ఉండదు, సొలుపు ఉండదు. ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వారు కాలు వాపు రాలేదంట. ఒక గంట సేపు నిలబడితేనే కాళ్ళు బండల్లాగా బారిపోతాయి. ఒక గంట సేపు కూర్చుంటే మొద్దు బారిపోతాయి. 40 సంవత్సరాల ప్రయాణంలో వారు కాలు వాపు రాలేదంట. అంటే వారు నడిపించిన దేవుడు ఎలా నడిపించాడు తెలుసా? అలయక, అలుపు రాకుండా వారు నడిపించాడు కదా. ప్రయాణంలో ముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రయాణానికి అవసరమైనది ఏంటో తెలుసా? మన కాళ్ళ యొక్క స్థితి. కాళ్ళు ఎంత బలంగా ఉంటాయో మనం అంత దూరం నడవగలం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అలయక పరిగెట్టేటట్లుగా దేవుడు మనం నడిపిస్తాడు. అంటే నీ కాళ్ళకు సత్తువును దేవుడు దయచేయబోతున్నాడు. నీకు అలుపు సలుపు రాకుండా నడిచేటట్లుగా దేవుడు నీ పాదములను బలపరచబోతున్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేశాడు. లేడికి కాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? సన్నగా ఉంటాయి. శరీరం ఏమో ఎంత లావుగా ఉంటుంది, కాళ్ళేమో సన్నగా ఉంటాయి అనుకుంటుందంట. తన దేహాన్ని చూసి దేవుడేమో ఇంత ఒళ్ళు శరీరాన్ని ఎంత లావు ఇచ్చి కాళ్ళేంటి ఎంత చీపురు పుల్లలాగా ఇచ్చాడు అనుకుంటుందా.
అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుందంట. మనలాగా ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా దేవుడు ఏంటి ఇలా చేశాడు, నన్ను ఇలా ఉంచాడేంటి అని అనుకుంటూ ఉంటుందంట. కానీ దానికి ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? శత్రువు నుండి తప్పించుకోవడానికి అది కొండలను సహితము సునాయాసనంగా ఎక్కగలిగేటట్లుగా దేవుడు తన పాదములను తయారు చేశాడని శత్రువు నుండి తప్పించబడిన తర్వాత అనుకుంటుందంట, ఆహా, దేవుడు నా కాళ్ళని ఇలా ఉంచడానికి గల కారణం నేను అలిసిపోకుండా నేను పరిగెట్టట కొరకే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రెండవ మేలు చూద్దాం, చూడండి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏముందంటే, మరణము పొందకుండా దుష్టుడు మరణించుట వల్ల నాకు సంతోషమా అనే వాక్యం రాయబడినటువంటి చోట మనము మరణము పొందకుండా దుష్టుడు మరణించిన రీతిగా లోకములో ఉన్నవారు దుష్టులుగా నడిచినటువంటి వారు మరణము పొందనట్టుగా మంచి మరణమును, మంచి మేలైనటువంటి స్థితిని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. మూడవ మేలు మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడినటువంటి మాట, రూపాంతరపరచబడేటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించబోతున్నాడు. నాలుగవదిగా తీతుకు రాసిన పత్రిక 3:5 రాయబడినటువంటి మాట, ఆయన మనలను రక్షిస్తాడు. ఈ మేలులన్నీ మన కొరకే. ఈ మేలులన్నీ మనం పొందిన తర్వాత, ఈ మేలులన్నీ మనం చూసిన తర్వాత ప్రభు ఒక దినమందున ఈ సమస్త సృష్టిని నూతనపరిచే విధానములో మనల్ని క్రొత్తదైనటువంటి విధానముగా దేవుడు మార్చబడుతున్నాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఒక దినమున సమస్తమును దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నూతన పరచబోతున్నాడు. ప్రభు ఇచ్చేటువంటి మేలులు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆ నూతనమైన దాన్ని మనం పొందుకోవాలంటే ముందు మనం మారాలి. మనం మార్పు చెందాలి. మన పాత జీవితం మార్చుకొని నూతన పరచబడితేనే ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతనమైన వ్యక్తిగా ఎక్కడికి వెళతావో తెలుసా? నూతన బలమును పొందుకొని ఇదిగో నూతనమైనటువంటి ఆ రాజ్యములోనికి నువ్వు నడిపించు. ప్రభు ఒక దినమున ఇదన్నిటిని నూతన పరచబోతున్నాడు. ఆయన సమస్తాన్ని క్రొత్త చేయబోతున్నాడు. ఆమె సమస్తాన్ని నూతన చేయబోతున్నాడు. నూతన యెరూషలేము, నూతన పరిశుద్ధ పట్టణం, నూతన పరలోకము, నూతనమైన కార్యాలు, నూతనమైన హృదయాలు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడి మాటలు మీ యొక్క హృదయంలో పదిలిపరచులాగున ఈ మాటల యందు మీ మనస్సు ఉంచండి. దేవుడు ఈ సంవత్సరము నూతన మార్గమును నీ కొరకు ఏర్పాటు చేశాడు. సమస్తమును ఆయన నూతన పరచబోతున్నాడు. సమస్తము నూతనమైన దానిగా చేయబోతున్నాడు. నీవు దానిలో నడవాలన్నా, దానిలో వెళ్ళాలన్నా, ఆ నూతనమైన దాన్ని పొందుకోవాలన్నా, దేవుని మేలును నువ్వు అనుభవించాలన్నా నీలో కలగవలసినది నూతనమైనది. ఆ నూతనమైన దాని కొరకే ప్రభు ఈ ప్రత్యేక మొదటి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు. సమస్తమును క్రొత్తగా చేసుకుందాం. దేవుని కొరకు నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతన పరచబడిన వ్యక్తిగా మనం మార్పు చెందుదాం. మన స్వభావంలోను, మన అంతరంగములోను, మన యొక్క మనస్సులోను, మన ఆ నూతన ఆత్మలోను, నూతన బలములోను, నూతనమైనటువంటి మనస్సులోను మనము పాలు పంపులు పొంది దేవుడిచ్చు మేలులను పొందుకుంటూ దేవుడు కలగ చేయబోతున్న ఆ నూతనమైన వాటిలో మనమందరము పాలు పంపులు పొందుదుము కాక. దేవుడి మాటలు